నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలలే విద్యార్థుల దశ దిశ నిర్ణయించబడతాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్ సూచన. బక్రీద్ పండుగను ముస్లింలందరూ ఇళ్లలోనే జరుపుకోవాలి. ఈద్గా ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్. తెనాలిలో గురువారం రికార్డు స్థాయిలో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పాఠశాల వాతావరణం విద్యార్థుల దశాదిశ నిర్దేశించే గొప్ప ఆలయమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ దానబోయిన కృష్ణ సాయిబాబు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రశంసించారు. గురువారం స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ దానబోయిన కృష్ణ సాయిబాబు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు పాఠశాలకు బహుకరించిన గ్లోబ్ను భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహాలను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఒకే పాఠశాలలో విద్యార్థిగా, ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా వ్యవహరించిన సాయిబాబా మాస్టర్ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా పాఠశాలకు గ్లోబ్ను అందచేయటం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో నాడు నేడు కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొస్తూ అందరికీ విద్యనందించేలా కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. తన రిటైర్మెంట్ ఏదైతే ఈ స్కూల్లో విద్యార్థిగా, ఈ స్కూల్లో టీచర్గా, ఇదే స్కూల్కి హెచ్ఎంగా పనిచేయటం అంటే నిజంగా అది చెప్పలేని సంతోషం. అలాంటి స్కూల్ రిటైర్ అవుతున్న సందర్భంగా భవిష్యత్ తరం పిల్లలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలన్న ఉద్దేశంతో గ్లోబల్ని, అంటే చిన్నపిల్లలు స్కూల్ని సందర్శించే ప్రతి వ్యక్తికి ఆ గ్లోబల్ని చూసుకునే విధంగా ఒక పెద్ద గ్లోబల్ని డిజైన్ చేసి స్కూల్ ఆవరణలో ఈరోజు ఇంత పెద్ద గ్లోబల్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషపడుతూ, ఎందుకంటే ఆయన ఎంతో బాగా కరోనా వైరస్ మీద కూడా మన ఈ ప్రాంతంలో అవేర్నెస్ తీసుకురావటం, బొమ్మలు వేయటం జరిగింది. సో మాస్టర్ జీవితం అంటే రిటైర్ అయినా కూడా ఆయన నుండి నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయటం ఎంతో స్ఫూర్తిదాయకం. మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు కృష్ణసాయిబాబు మాస్టర్ చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబు మాట్లాడుతూ విద్యాలయాలను వైజ్ఞానిక ఆలయాలుగా మార్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోడ్పడటం ముదావహమన్నారు. తన సర్వీసులో తనకు తోడ్పాటునందించిన ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు సాయిబాబు, డ్రాయింగ్ మాస్టర్ రవీంద్ర, విజయ్ ప్రకాష్లను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ రాజేష్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నేను చేరి కూడా 1 year అవుతా ఉంది. ఈ 1 year అయిన దగ్గర నుంచి అతని అబ్జర్వేషన్ కానీ, స్కూల్స్లో ఏదైనా పని ఉన్నా కూడా ఇమీడియట్గా నా దగ్గరికి రావటం కానీ, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసుకుని వాటన్నిటిని కూడా పరిష్కార మార్గంగా తీసుకెళ్ళాం. మరి ఈ రోజున ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ నాడు భూగోళం అందరికీ రావాలి అన్న ఉద్దేశంతో సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని డ్రాయింగ్ మాస్టర్ గారి ప్రోద్బలంతో మరి ఇవన్నీ చేయటం జరిగింది. ఫోటో కూడా అందరికీ గుర్తుండాలి, మరి పిల్లలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే సాయిబాబు గారికి రావాల్సిన ఆయన పెన్షన్ ఫామ్స్ కానీ ఆల్రెడీ పంపించడం జరిగింది. అలాగే ఇంకా ఏమన్నా పిఎఫ్ కూడా ఆల్రెడీ రాత్రి సంతకాలు కూడా పెట్టాము. ఈరోజు చెక్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే మా ఆఫీస్ తరఫున ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే అతనికి వచ్చేలాగా, అలాగే రాబోయే మరి ఇంకా ఈరోజు రిటైర్మెంట్ కాబట్టి రిటైర్మెంట్ తర్వాత కూడా అతను సేవా కార్యక్రమాల్లో ఉంటూ అతను మరి సర్వీసును కూడా మళ్ళీ అవసరమైతే టీచర్స్ కానీ మాకు కానీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెనాలి సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి డివిజన్లో గురువారం విడుదల చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 200 కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 1500 టెస్టులు చేయగా 200 పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి కట్టడి చేయుటకు ప్రభుత్వం సూచిస్తున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. హోమ్ ఐసోలేషన్లో ఉండే రోగులకు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, వారి కోసమై ప్రత్యేక కిట్ని ఇవ్వడం జరుగుతుందన్నారు.
60 సంవత్సరాలు దాటిన వారికి, గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు కరోనా సోకితే వారిని కోవిడ్ వైద్యశాలకు తరలించి చికిత్స చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. వైద్యశాలలో అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మనకి తెనాలి డివిజన్లో ఈరోజు చూసినట్లయితే సుమారుగా మనకి 200 కేసెస్ రావడం జరిగింది నిన్న ఒక్కరోజు. అంటే నిన్న మనం రోజుకి కేసెస్ మనం ఎక్కువ సంఖ్యలో చేస్తున్న తరుణంలో సుమారుగా మనం ఒక డివిజన్లోనే నిన్న ఒక్కరోజు 1500 టెస్టులు చేయడం జరిగింది. యాంటీజెన్ కిట్స్ కానీ, ఆర్టీపీసీఆర్ కానీ, లేకపోతే ట్రూనాట్ ద్వారా కానీ, మన ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ అన్నీ కలిపి 1500 టెస్టులు చేయడం జరిగింది. సో ఈ 1500 టెస్టులకు గాను మనకి 200 పాజిటివ్స్, 200 పాజిటివ్స్ అక్రాస్ ద డివిజన్ రావడం జరిగింది. సో ముఖ్యంగా మనకి మున్సిపాలిటీస్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం మనకి సిమిలర్ ప్రివాలెన్స్ మనకి రూరల్ ఏరియాస్లో కూడా ఉంది. సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. మీరు హ్యాండ్ హైజీన్ ప్రోటోకాల్స్, సోషల్ డిస్టెన్సింగ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి. అండ్ కుదిరినంత వరకు మీరు మీ మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేసుకునేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ ట్రావెల్ కానీ, మీ ప్రోగ్రామ్స్ కానీ అందరికీ మంచిది. సో ఈ 200 మెంబర్స్కి మనం ఎవ్రీడే కాల్ చేసి, అలాగే మన కంట్రోల్ రూమ్ నుంచి కాల్ చేయడము, అలాగే మెడికల్ ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పొజిషన్ చూసుకొని, ఒకవేళ వాళ్ళ ఏజ్ కానీ, కోమార్బిడ్స్ కానీ ఒకవేళ లేనట్లయితే వారిని హోమ్ ఐసోలేషన్ కింద రికమెండ్ చేస్తూ, ఒకవేళ వాళ్ళకి ఎటువంటి కోమార్బిడ్స్ ఉన్నా, ఒకవేళ వారికి ఏజ్ ఎక్కువ ఉన్నా 60+ వితౌట్ ఎనీ కోమార్బిడ్స్ అయినా కూడా వారందరినీ కూడా మనం ట్రయల్ సెంటర్కి అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో 60+ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సిమ్టమ్స్, అంటే వాళ్ళకి దగ్గు వచ్చినా రాకపోయినా, జ్వరం వచ్చినా జ్వరం రాకపోయినా కూడా 60+ ఉన్న వాళ్ళందరినీ డైరెక్ట్గా మనం హాస్పిటల్స్కి తరలిస్తున్నాము. ఎవరైతే ఉంటారో 40+ ఉండి కోమార్బిడ్స్ కానీ వాళ్ళందరినీ మనం ట్రయల్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. ఆ ట్రయల్ సెంటర్లో వారి యొక్క పొజిషన్ చూసి, ఒకవేళ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళని హాస్పిటల్లో ఉంచడము, ఒకవేళ మైల్డ్ కానీ మోడరేట్ సిమ్టమ్స్ కానీ ఉన్నట్లయితే వారందరినీ సిసిసికి పంపించడం జరుగుతుంది. అంటే 20 సంవత్సరాల కుర్రాడికి కూడా ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నట్లయితే, సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం కోవిడ్ కేర్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. హోమ్ ఐసోలేషన్ వీలైనంత మీరు వాళ్ళకి కన్ఫామ్గా వీళ్ళు పక్కాగా కోలుకుంటారు, ఎటువంటి సమస్య ఉండదు అంటే మాత్రమే మనం హోమ్ ఐసోలేషన్ రికమెండ్ చేయమని చెప్తున్నాము. సో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనం 200 బెడెడ్ కెపాసిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాగే మనకి డివిజన్లో కేటగిరీ ఏ హాస్పిటల్స్ అని చెప్పి ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి, అలాగే డీవీసీ హాస్పిటల్ని మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో డీవీసీ హాస్పిటల్లో మనకి సుమారుగా 100 బెడ్స్, అలాగే కోవిడ్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో 200 బెడ్స్ ఒక పాజిటివ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి మనకు ఉన్నాయి. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో గురువారం శానిటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని శానిటేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి భక్తులకు దర్శనాలు కల్పించనున్న నేపథ్యంలో ఆలయంలో అన్ని చోట్ల శానిటేషన్ చేసి బ్లీచింగ్ చల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆలయానికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఈవో శ్రీనివాసరెడ్డి సూచించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ కరోనా మహమ్మారి గురించి ఈరోజు అద్దంకి నుంచి, ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర నుంచి ఎల్ఎస్ఎస్ కంపెనీ వారి ద్వారా ఈరోజు టెంపుల్ అంతా శానిటైజ్ చేయడానికి వాళ్ళని పిలవడం జరిగింది. వారు మొత్తం ఇందాక వాళ్ళు చెప్పిన విధంగా 3 సార్లుగా దీన్ని 3 విభాగాలుగా విభజించి దీన్ని శానిటైజ్ చేస్తారు. టెంపుల్ మొత్తం కూడా దాదాపుగా ఈ ఎఫెక్ట్ 15 రోజుల దాకా ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం రెగ్యులర్గా శానిటైజ్ చేసుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించుకోవడానికి కొంచెం వీలుంటుంది. కాబట్టి వాళ్ళని పిలిపించి ఈరోజు కంపెనీ వారిని పిలిపించి శానిటైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే ఈరోజు ఈ నెల 31 తారీఖు వరకు కూడా దేవస్థానం మూసివేయడం జరిగింది. మళ్ళీ రేపు శనివారం నుంచి కూడా రీఓపెన్ చేస్తున్నాము, తిరిగి దేవాలయాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు మరి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ముందు జాగ్రత్త చర్యగా ఈ శానిటైజ్ చేయడం జరుగుతుంది. కరోనా వైరస్ రోజు రోజుకి వ్యాప్తి చెందుతున్న కారణంగా ఆగస్టు 1వ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను ముస్లింలందరూ వారి వారి ఇళ్లలోనే జరుపుకోవాలని ఈద్గా ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్ తెలియజేశారు. గురువారం స్థానిక చెంచుపేటలోని ఈద్గాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
ప్రజల శ్రేయస్సుకై ప్రభుత్వం అధికారులు సామూహిక ప్రార్థనలకు అనుమతులివ్వనందున ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు. బక్రీద్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ గౌస్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ముఫ్తీ షాహిద్ సాబ్, హఫీజ్ ఇమ్రాన్ బేగ్, గోల్డ్ జిలానీ, ముత్తావలి, బాషా, సలీం, షైదా, ఎస్కే జమీన్, రియాజుద్దీన్, నాచావలి, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 1వ తారీఖు బక్రీద్ పండుగ ఉంది. దాని సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఈద్గాలో చాలా కోలాహలంగా పండుగ చేసుకుంటాం. ఈసారి ఈ కరోనా వైరస్ మహమ్మారి వల్ల రంజాన్ నమాజ్ చదువుకోలేదు. అలాగే బక్రీద్ కూడా నమాజ్ చదువుకుందామని ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారిని కోరాము. అలాగే డిఎస్పీ గారిని కూడా అడిగాము. మా పర్మిషన్ దొరకలేదు. మా గుంటూరు మజ్లిస్ ఉలమా కమిటీ తరపు నుంచి మసీదుకి 50 మంది నమాజ్ చదువుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అదే విషయం మేము సబ్ కలెక్టర్ గారికి తెలిపాము. అది తెనాలిలో కరోనా మహమ్మారి బాగా ఉధృతంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల మీకు పర్మిషన్ దొరకదన్నారు. అందుకే మా ముస్లిం సోదరులందరూ ఈద్గాలో నమాజ్ లేదు, ఎవరి ఇళ్లలో వాళ్ళు నమాజ్ చదువుకోండి. ईदगाह के अंदर जैसी इजाज़त नहीं मिली, इसलिए हम जो है पूरी सफाई का अहतमाम करते हुए और दरमियान में जो है फासिला का भी अहतमाम करते हुए अपने अपने मस्जिदों के अंदर अपने वक्त पर नमाज को अदा करने की कोशिश करें. और ऐसे ही अपने अपने घरों के अंदर क़ुरबानी का जो मसला है उसको भी अदा करने की कोशिश करें. इस वबा की वजह से अपने क़ुरबानी के अहम अमल को हम आगे पीछे ना करें. क़ुरबानी के अमल को भी अदा करना है, क्योंकि हज़रत उलमा कराम ने फरमाया कि इसका कोई बदल नहीं है. తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులో నూతన హంగులతో ఏర్పాటు చేసిన శ్రీ విజయసాయి ఫర్నిచర్ వరల్డ్ నూతన దుకాణాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించి షాపు యజమాని హరికుమార్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం జరిగిన ప్రారంభోత్సవంలో షాపు యజమాని హరికుమార్ దంపతులతో పాటు వైసీపీ నాయకులు కందేపి కిషోర్, బూరెల దుర్గా, బుచ్చిబాబు, సుబాని తదితరులు పాల్గొన్నారు. దుర్బా హరిబాబు శాస్త్రి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. నరసింహారావు, మల్లికార్జునరావు, న్యాయవాది మోహన్ రెడ్డి, సాంబిరెడ్డి, రవికుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దుకాణ యాజమాని హరికుమార్ మాట్లాడుతూ సోఫా సెట్స్, దివాన్ కార్డ్స్, కుర్చీలు, అన్ని రకాల ఫర్నిచర్స్ అందుబాటు ధరల్లో ఉన్నట్లు తెలియజేశారు. కోవిడ్-19 విభాగంలో సౌకర్యాలు సక్రమంగా లేవంటూ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది నిర్వహించిన నిరసన గళంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఈ నెల 25న నిర్వహించిన ఆందోళనలో దాతలు, ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది అవసరాలను తీర్చుతూ మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లను అందజేశారు. దీంతో నాడు ఆందోళన నిర్వహించిన నర్సింగ్ సిబ్బంది గురువారం తమ స్వరాన్ని మార్చారు. నాడు ఆందోళన చేపట్టడం తమ ఉద్దేశ్యం కాదని, గత్యంతరం లేని పరిస్థితిలోనే ఆర్డీఓతో చర్చించమన్నప్పుడు అలా స్పందించామంటూ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ, ప్రభుత్వం వ్యతిరేకం మేము కాదంటూ నర్సింగ్ స్టాఫ్ కోటమ్మ, హేమలత, స్వర్ణలత, శారదాదేవి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తమకున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ కోవిడ్-19 విభాగంలో బాగా పనిచేస్తామంటూ సిబ్బంది వివరణ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా తెనాలి వైద్యశాల నందు బయటికి వచ్చి మా ప్రాబ్లమ్స్ తెలియాలి ఆర్డీఓ గారికని బయటికి వచ్చాము. ఆ రోజు మెడికల్ సూపరింటెండెంట్ మేడము మీడియా వాళ్ళందరినీ పిలిపించి ఆర్డీఓ గారు వస్తున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోండి అని చెప్పారు. ఆ విధంగానే మేము నర్సింగ్ సిబ్బంది అందరం బయటకు వచ్చి ఉన్నాము. నర్సింగ్ సిబ్బంది అందరం కలిసి ఒక మెమరాండం రాసుకొని ఆర్డీఓ గారికి ఇద్దాము అనుకుని అందరము బయటకు వచ్చాము. మేము ఆ రోజు మాట్లాడిన మాటలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలామంది మేము మాట్లాడిందంతా కంప్లీట్గా ఇవ్వకుండా ముందు వెనక కట్ చేసి ఇవ్వడం వలన కనుక మేమైతే గవర్నమెంట్కి అయితే ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కాబట్టి మేమైతే అసలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆ రోజు ఏ మాటలు మాట్లాడలేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కూడా మేము వేడుకుంటున్నాము. తర్వాత ఎమ్మెల్యే గారు కోలుకొని రాగానే మమ్మల్ని పిలిపించి అందరితో మాట్లాడి మీకు ఏమేమి కావాలి అని అడిగి అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తున్నారు. మా జిల్లా వైద్యశాల నర్సెస్ మొత్తం కూడా మా యొక్క సమస్యల కోసమే మేము డ్యూటీ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన మాట వాస్తవమే. అయితే ఆర్డీఓ గారు వస్తారని చెప్పేసి మేము అందరం కూడా గ్యాదర్ అయ్యి ఉన్నాము. ఆ పూట ఈ సమస్యలను కూడా మేము ఎమ్మెల్యే గారికి ముందుగా తెలియపరచాలని చెప్పి చాలా సిద్ధపడ్డాము. కానీ అనివార్య కార్యాల దృష్ట్యా సార్కి కోవిడ్ పాజిటివ్ రావడం, సార్ క్వారంటైన్లో ఉండటం వల్ల మా సమస్యలు సార్ దాకా మేము చెప్పుకోలేకపోయాము.
కానీ సార్ ఎప్పుడైతే క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారో వెంటనే మమ్మల్ని స్పందించి మా యొక్క సమస్యలు స్పందించి మమ్మల్ని పిలిపించి మా యొక్క సమస్యలు తెలుసుకొని మాకు కావాల్సిన అన్ని యొక్క సదుపాయాలు మాకు కల్పిస్తారని భరోసా ఇచ్చున్నారు. పైగా వెంటనే ఈ 2 రోజుల్లోనే మాకు చాలా మేము కోరుకున్నాయని కూడా మేము ఏ విధంగా సఫర్ అవుతున్నామో వాటన్ని కూడా మాకు తగిన సౌకర్యాలు కల్పించారు. తెనాలిలో కరోనా వైరస్ ద్వైర విహారం చేస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో 122 కేసులు నమోదయ్యాయి. తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసులు 900కు చేరువ కానున్న నేపథ్యంలో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసులు 900కు చేరువ కానున్న నేపథ్యంలో ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలకు కరోనా వ్యాప్తి చెందుతూ తన ప్రతాపాన్ని చాటుతోంది. కరోనా కట్టడికై ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా అమలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం పట్టణంలో నాజర్పేటలో 36, విఎస్ఆర్ కాలేజ్ రోడ్డులో 22, ఐతానగర్ 9, జయప్రకాష్ నగర్ 5, డాంగేవారి వీధి 8, నందులపేట 4, బాలాజీరావుపేట 1, గంగానమ్మపేట 2, బుర్రిపాలెం రోడ్ 1, చినరావూరు 1, మండల పరిధిలోని నందివెలుగు 1, సంగం జాగర్లమూడి 1 చొప్పున కేసులు నమోదు కాగా పట్టణ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్బీఐ సిబ్బంది 18 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు తెనాలి కొత్తపేటలోని ఎస్బీఐ శాఖను పూర్తిగా మూసివేశారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు, ఆర్థిక లావాదేవీలకై పింఛన్దారులు ఇబ్బంది పడ్డారు. తెనాలిలో ఎస్బీఐ ఇతర శాఖల్లో కూడా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవడంతో అవస్థలు పడ్డారు. ఆగస్టు 3న బ్యాంకు తిరిగి పునఃప్రారంభించే అవకాశం ఉందని దిగువ స్థాయి అనధికార సిబ్బంది సమాచారం ఇస్తున్నారు. కోవిడ్-19 బారి నుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వస్థత పొందాలని నందివేలు గ్రామంలో గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ వారు గురువారం ఉపవాస ప్రార్థన నిర్వహించారు. కోవిడ్-19 నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు రక్షణ పొందాలని కోరుతూ గురువారం నందివేలుగులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తెనాలి మండల దైవ సేవకుల ఆధ్వర్యంలో ఉపవాస ప్రార్థనలు జరిగాయి. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్తో పాటు ప్రభుత్వ అధికారులు కరోనా పాజిటివ్ నుండి రక్షణ పొందాలని కోరుతూ ప్రత్యేక ఉపవాస ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ రమేష్, పాస్టర్ బర్నిచాసు, రెఫరెండ్ జాషువా, సుదర్శన్, యేసుబాబు తదితరులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. దేవుని కనికరం ద్వారా మరి మన ప్రాంత ప్రజలందరూ కూడా క్షేమముగా కరోనా వైరస్ పరిపూర్ణ విడుదల, స్వస్థత పొందినట్లుగా ప్రజలందరూ క్షేమం కొరకు ఈ దినం తెనాలి రూరల్ పాస్టర్స్ అందరూ కూడా మరి ఈ రీతిగా ఈ గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ పరిచర్లో కలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు కృప చూపారు. ప్రత్యేకంగా మన తెనాలి శాసనసభ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతూ ఉంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి కొరకు, అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు మరి గత 5 మాసాల నుంచి మన తెనాలి మండలంలో కానీ తెనాలిలో కానీ కరోనా వ్యాప్తి విస్తృతంగా జరుగుతుంది. మరి దేవుని సేవకులు అయినటువంటి వారందరూ కూడా ఎంతో ప్రార్థనలు చేస్తున్నారు. మన ప్రియులు, మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు వారు మరి అనారోగ్యంగా ఉన్నారు. వారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ మరి నందివేలుగు రమేష్ గారి చర్చిలో ఈరోజు మరి తెనాలి రూరల్ మండలంలో ఉన్నటువంటి దైవుని సేవకులందరం కూడా మరి ఉపవాస కోడికి పెట్టాం. స్వచ్ఛంద సేవకులు విజయవాడ రైల్వే జీఆర్పీ కానిస్టేబుల్ పి నాగరమేష్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. పలువురు ప్రముఖులు ఆయనకు ధన్యవాదాలర్పించారు. గత కొంతకాలంగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యశాలకు తరలించిన కొద్ది సమయానికే గుండెపోటుకు గురవడంతో తుదిశ్వాస విడిచారు. నాగరమేష్ గతంలో అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ సందర్భాలలో ₹1,00,000 సాయం చేయడంతో పాటు స్వగ్రామం ఎరుకలపూడి పాఠశాలలో తాగునీటి సదుపాయం, గ్రిల్స్, విద్యార్థులకు ఇతర ఉపకరణాలు అందించారు. ₹2,00,000 విలువైన అభివృద్ధి పనులు నిర్వహించారు. ప్రతి నెల తన జీతం నుంచి ₹20,000తో రైల్వే స్టేషన్లోని యాచకులకు, అనాథలకు ఆర్థిక తోడ్పాటు, మంచినీరు, మంచి ఆహారం అందచేయటం అతని దినచర్యలో భాగంగా మారాయి. రక్షక భటులకే ఆదర్శవంతమైన జీవన విధానంతో సొంత డబ్బులనే సేవా కార్యక్రమాలకు నిర్వహించే నాగరమేష్ ఆకస్మిక మరణం సహచర సిబ్బందిని ఆవేదనకు గురిచేస్తోంది. దీంతో పాటు స్వగ్రామం ఎరుకలపూడిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వారు ప్రతిరోజు కోవిడ్ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు గురువారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వారు కోవిడ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వారు కోవిడ్ హెల్త్ బులెటిన్ను ప్రతిరోజు అందించాలని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వారు గురువారం నాటి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హెల్త్ బులెటిన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ 90 మంది కాగా మొత్తం అడ్మిషన్లు 30, డిశ్చార్జెస్ 5, రెఫరెన్సెస్ 1, హోమ్ ఐసోలేషన్ 24, సిసిసి 3. కోవిడ్ టెస్ట్ విషయానికి వస్తే ర్యాపిడ్ టెస్టులు 78, ట్రూనెట్ టెస్టులు 13, మొత్తం టెస్టులు 91. అట్లే ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండేలా 800-855-355-3 అనే టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. హెచ్సివి న్యూస్ ని యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలలే విద్యార్థుల దశ దిశ నిర్ణయించబడతాయి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్ సూచన. బక్రీద్ పండుగను ముస్లింలందరూ ఇళ్లలోనే జరుపుకోవాలి. ఈద్గా ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్. తెనాలిలో గురువారం రికార్డు స్థాయిలో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.